ఓకే, మనము గడిచిన 2 వారాల్లో హగ్గై నుంచి ఇంకా దేని నుంచి చూసాము, జకర్యా నుంచి మనము చూసి దేవుడు ఎలాగా సంఘాన్ని కానీ తన ప్రజలను లేవనెత్తాడు అనేటువంటిది మనం చూసాం. ముందు మాట ద్వారా, తర్వాత దర్శనము ద్వారా ఎలాగ ఆయన మాట్లాడి తన బిడ్డలను లేవనెత్తాడు, ఎలా వాడుకుంటాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. వీ హ్యావ్ సీన్ ఆల్ దిస్ పవర్ఫుల్ థింగ్స్. అయితే ఆయన వీళ్ళిద్దరినీ మరి లేవనెత్తడానికి గల కారణం ఏమిటి అక్కడ చూద్దాం. ముఖ్య కారణము, లేవనెత్తాడు దేవుడు. లేవనెత్తడానికి ముందు ప్రవచనాన్ని వాడతాడు, తర్వాత దేన్ని వాడతాడు, దర్శనాన్ని కూడా వాడతాడు. గాడ్ యూజెస్ ప్రాఫెసీ అండ్ గాడ్ యూజెస్ విజన్ ఫర్ రెస్టోరేషన్. అయితే ఇప్పుడు హగ్గైలో చూద్దాం. మనం హగ్గైలో ఎందుకు దేవుడు లేవనెత్తాడు, ఇద్దరు అభిషక్తులను లేవనెత్తాడు. ఎవరాళ్ళు? యెహోషువ, జెరుబ్బెబెల్. సో గాడ్ హ్యాస్ రైజ్డ్ అప్ two people lifted up to 2 people. మరి వీళ్ళని లేవనెత్తడానికి గల ముఖ్య కారణం ఏంటో మనం చూద్దాం. హగ్గైకి రాసిన పత్రిక. హగ్గై అంటే పాత నిబంధన లాస్ట్ నుంచి వెనక్కి వస్తే మేబీ ఇట్ ఈస్ 3rd చాప్టర్. మలాకి, జకర్యా, హగ్గై. కొత్తగా ఎవరైనా వస్తే చదువు, మొదటి నుంచి చదువుదాం. 1 to 11, మొదటి 11 వచనాలు మనం చదువుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బెబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చూడండి, ఇంతకీ ఎందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుని మందిరము కట్టడానికి ఇంకా సమయము రాలేదు. ఎందుకు రాలేదంటున్నారు? వై పీపుల్ పోస్ట్పోన్? దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదని ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? ఎందుకంటే వారి సమయం ఇవ్వబడుతుందని, వారు డబ్బులు ఇవ్వబడతాయని. అసలైన ప్రాబ్లం ఏంటి? వాళ్ళ సమయం ఇవ్వబడుతుందని, ఇంకా వాళ్ళ డబ్బులు. సో దట్ దే డోంట్ వాంట్ టు గివ్ దేర్ మనీ, దే డోంట్ వాంట్ టు గివ్ దేర్ స్టఫ్, సో దే ఆర్ పోస్ట్పోనింగ్ ద బిల్డింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకోసమని దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. గాడ్ ఈస్ టెల్లింగ్, మీరు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇంకా సమయం ఎందుకు రాలేదంటున్నారు? దేనికైనా ఒక్కొక్కసారి నిన్ను వాడుకోవడానికి దేవుడు టైం తీసుకోవచ్చు, లేక నిన్ను అభిషేకించడానికి దేవుడు టైం తీసుకోవచ్చు. కానీ నీవెప్పుడు కూడా ఆయన మందిర విషయమై ఎక్కడైనా నువ్వు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ నో టైం దేవునికి ఇచ్చేవాడు. అలాగే వీళ్ళకి ఏం చెప్తున్నాడు? మందిరం కట్టడానికి ఇంకా మీకు సమయం రాలేదని అంటున్నారు కదా అని అంటున్నారు. చదవం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఇక్కడ నా మందిరం కట్టడానికి టైం కోసం కాదంట. ఏమంటున్నాడు? మీ ప్రవర్తనలో సమస్య ఉంది. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ ఆఫ్ గివింగ్, ఇట్స్ ద టైమ్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. ఏంటి నీ ప్రవర్తన? ద టైమ్ ఆఫ్ యువర్ బిహేవియర్. సాధారణంగా క్రైస్తవులందరూ ఎదుర్కొనే సమస్య. వీళ్ళెవరు? ఇజ్రాయేలీలు అనమాట. కొన్ని వందల సంవత్సరాలు దేవుడు నాయకులను ప్రవక్తలనిచ్చి నడిపించిన ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు వీళ్ళతోటి. అవునా? వీళ్ళు అన్యజనులు కాదు, దే ఆర్ సీనియర్ మోస్ట్ క్రిస్టియన్స్.
సూపర్ సీనియర్ క్రిస్టియన్స్ అనమాట వీళ్ళు, ఇజ్రాయేలీలు. ఇక దేవుడు ఇక క్లైమాక్స్ చాప్టర్స్ ఇవన్నీ హగ్గై, జకరియా, మలాకి, వీళ్ళందరూ. అవునా, దీస్ ఆర్ ద సూపర్ సీనియర్ క్రిస్టియన్స్. వీళ్ళకి సాధారణంగా క్రైస్తవులకి ఎక్కడ దెబ్బతింటారంటే, క్రైస్తవులు అవునా స్లో అయిపోతారు, ప్రార్థనలో స్లో అయిపోతారు, బైబిల్ స్టడీలో స్లో అయిపోతారు, ఇచ్చుటలో ఫుల్ స్లో అవుతారు. ఇచ్చి 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 ఏమి ఇస్తాంలే అని మానేస్తారు. యూనో క్రిస్టియన్స్ ఇక్కడ ఇలాంటి చోట్ల ఆగిపోతారు అనమాట. యూనో అది ఎందుకంటే, అది ఎందుకు అలా జరుగుతుందంటే, జరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. కంపారిజన్. అలా జరగడానికి ఏంటి? కంపారిజన్. మనం ఏంటంటే ఇప్పుడు ఇతరులతో పోటీ పెట్టుకుంటాం. వాడు ఇల్లు కట్టేసుకున్నాడా, నా కొలీగ్, వాడు అన్యజనుడు, వాడికి టార్గెట్ లేదు, గోల్ లేదు, వాడు ఇల్లు కట్టేసుకున్నాడు, నేను దేవుడికి ఇస్తున్నాను ఇంత. అవునా, ఈ 10% ఇచ్చే కంటే నేను లోన్ పెడితే ఇది కట్ అయిపోతుంది కదా, ఈ పాటికి నాకు ఇల్లు వచ్చేస్తుంది, దీంతో మేనేజ్ అయిపోవచ్చు నేను అని చెప్పేసి మీరు అతన్ని చూసి పోటీగా అతని గృహప్రవేశంలో మీ ఆవిడ చూస్తుందన్న, నువ్వు ఉన్నావు ఎందుకు అదే ఉద్యోగం చేస్తావు, నువ్వు ఉన్నావు మీ ఆవిడ టార్చర్ భరించలేక, అవునా, నువ్వు ఉన్నావు ఎందుకు అతను చుట్టూ ఇల్లు కట్టుకోండి, నీకు అదే జీతం, అతని కన్నా మంచి పొజిషన్లో ఉన్నావు, నువ్వు వెళ్ళి సంఘానికి ఇస్తున్నావు, దేవుని సేవని అద్దని ఇద్దని చెప్తే మీ ఆవిడ టార్చరు, బంధువులు టార్చరు పడలేక నీవు దేవుడికి ఇవ్వడం మానేసి ఏం చేస్తావు? ఇల్లు కట్టేసుకుంటావు ఉంటావు. దిస్ ఈజ్ వేర్ క్రిస్టియన్స్ స్టార్ట్ డూయింగ్. అక్కడ ప్రాబ్లం వస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అప్పుల పాలు అయిపోతాడు, లోన్లు. అప్పుడు వస్తారు చర్చ్కి, బ్రదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటారు. మెనీ క్రిస్టియన్స్ అండ్ మెనీ బిలీవర్స్ దే ఫేస్ దిస్ ప్రాబ్లం హియర్. ఇక్కడ అయిపోతారు అన్నమాట, వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే అపవాది ఇక్కడ అనేక మంది మనం చూసినట్లయితే బైబిల్లో క్రిస్టియన్స్ అనేక ఆర్థిక సమస్యల్లో ఉండడానికి గల కారణాలు ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు ఇక్కడ వాడు చూపించి, ఇంతకాలము దేవుని అవునా అబ్రహాం మొదలుకొని దేవుడు బయలుపరుచుకుంటూ ప్రవక్తల ద్వారా విడిపించుకున్న వారిని హగ్గైలో దేవుడు అంటాడు, ఇంత సీనియారిటీ ఉన్న వాళ్ళది ఏమంటాడు? మీరు టైం రాలేదంటారా? ఇప్పుడు దేవుడు ఏమంటాడు? మీ ప్రవర్తనను చూచుకొనండి. అందుకనే ఈ కంపారిజన్ వల్ల వచ్చేటువంటి డేంజర్స్ ఇవన్నీ. అవునా, వాళ్ళు కారు కొనుక్కున్నారు, నువ్వు కనుక కారు కొనుక్కొని నువ్వు కూడా కారు కొనుక్కోవాలా, ఇంత పెద్ద కారు కొనుక్కోవాలి, కొనుక్కుంటే అప్పుడు నీకు ఈ ఖర్చులు ఎక్కువైపోతాయి, నువ్వు దేవునికి ఇవ్వలేవు. నేను అందుకని పోటీతోటి చాలామంది ఈ పోటీతోటే దేవునికి ఇవ్వకుండా మరి చాలా కష్టాలు ఇరుక్కుపోయారనమాట. వచ్చినట్టు సరిపోతుంది, దానికి దేవునికి ఇవ్వడానికి ఇవ్వగలదు. అనేక మంది క్రైస్తవులు ఇక్కడ దెబ్బతింటున్నారు. అందుకే అంటున్నాడు, నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకో, నాకు టైం రాలేదంటున్నావు, ఉన్నప్పుడు ఇద్దాంలే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. యూనో సో ఇక్కడ అన్ని జనులతో మాట్లాడట్లేదు, హీస్ టాకింగ్ టు హిజ్ ఓన్ పీపుల్. అందుకనే ఒక్కొక్కసారి అన్ని జనులు బ్లెస్ అయినంత క్రైస్తవులు బ్లెస్ అవ్వలేరు. చూసారా మీరు చాలామంది, అందుకనే ఒక మాట అంటారు, చాలామంది అంటారు క్రైస్తవులకి బిజినెస్లు వచ్చిరావు అని. అందుకని అందరూ టీచర్లు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు, అవునా రకరకాల ఉద్యోగాలు అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. సేల్స్ ఉద్యోగాలు, అవి ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటూ ఉంటారు. ఎందుకు వచ్చిరాదు అంటే ప్రవర్తన అనమాట మెయిన్. అక్కడ బిజినెస్ వచ్చి రాకపోవడం కాదు, ఏం వచ్చిరాదంట? ఇవ్వడం వచ్చిరాక. బిజినెస్ వచ్చిరాక కాదు, ఇవ్వడం వచ్చిరాక వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ. యూనో దే కెనాట్ గివ్ టు గాడ్. అందుకనే దేవుడు ఈ హగ్గై, జకరియా రాసింది అసలు ఎందుకంటే ఇదనమాట మెయిన్ కాసు. యూనో దిస్ ఇస్ ప్రవక్తలను మరి లేవనెత్తింది. ఎందుకంటే ఎప్పుడైతే అవునా, ఎందుకంటే మనము మన పని చేయాలి. అందుకనే ఒక మాట అంటాడు, అన్యజనులు వీటన్నిటిని వెతుకుతారంట, మీరు వీటిని వెతకూడదంట. మీరు మొదట ఏం వెతకాలంట? దేవుని. ఇక్కడ దెబ్బతింటారు అందరూ. మనం కూడా అన్ని జనులతో పోటీ, ఎందుకంటే కళ్ళు అనమాట, కళ్ళు పోటీ చూస్తాం. అమ్మా ఇంత డ్రెస్ వేసుకుందా ముందు, అవునా వాళ్ళ అన్ని జనులు చూసి పోటీ పడి వాళ్ళు ప్లస్ అవుతారు. మరి మనం ఎందుకు ప్లస్ అవ్వ? నువ్వు పెడతావు వ్యాపారం వాళ్ళలాగా, డింగి కొడుతుంది, నీకు అర్థం కాదు. ఎందుకు ప్లస్ అవ్వట్లేదు? ముద్ర చేస్తారు. క్రిస్టియన్కి వ్యాపారాలు వచ్చి రావు, స్టాంప్. క్రిస్టియన్ బిజినెస్ వచ్చి రావాలని కాదు, ఇవ్వడం వచ్చిరాక వచ్చేటువంటి ప్రాబ్లం. దేవుడు ఎందుకంటే క్రైస్తవులకు అది రూల్ అనమాట. ఎందుకంటే మనకి ఈ భూమి మీదే కాదు, తర్వాత కూడా యుగయుగములు మనతో ఆయన సహవాసం పెట్టుకుంటాడు. హల్లెలూయా. యూనో వీ డోంట్ హ్యావ్ జస్ట్ రిలేషన్షిప్ హియర్. మనకి ఈ భూమి మీదే కాదు సంబంధము, తర్వాత యుగములో కూడా మన దేవునితో మనకేముంది? సంబంధం ఉంది. అవునా, మన రక్షణ ఈ భూమి మీదే కాదు, తర్వాత యుగయుగములు వీ హ్యావ్ అన్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనకి దేవునితో శాశ్వతమైన సంబంధం ఉందంట. హల్లెలూయా. అవునా, మన అసలైన స్వాస్థ్యం భూమి మీద ఉందా, పరలోకం ఉందా? పరలోకంలో ఉంది. కాబట్టి భూమి మీద కూడా ఆశీర్వదిస్తాడు. హీ విల్ బ్లెస్ యూ. యూనో అందుకనే
క్రిస్టియన్స్ ఎప్పుడైతే ఈ ప్రవర్తన విషయమై మర్చిపోతారో వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటా ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు తట్టుకోలేక, అందుకనే వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని గవర్నమెంట్ జాబ్ అయితేనే ఇస్తామండి, ఎందుకంటే ఈ వ్యాపారాలు చేసి దింగికొట్టి మనకు వచ్చిరా బిజినెస్ మ్యాన్కి ఎవరికి ఇచ్చారు? ఎవరు? క్రిస్టియన్స్. గవర్నమెంట్ జాబ్ అయితే పర్లేదు, అప్పుల పాలైనా సరే అంత ముద్దాడతాడు నా కూతురికి. యూనో, సో దే ఆర్ డిపెండింగ్ ఆన్ దిస్ గవర్నమెంట్ అండ్ దిస్ జాబ్స్. అడగండి మీ పేరెంట్స్ని, పిల్లలందరూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్ అడగండి, నాన్న నువ్వు నిజంగా దశం భాగం ఇస్తున్నావు అని అడుగు. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు బిడ్డ ఇవ్వట్లే, అందుకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పడం. ఏం చేయలేసాడు, నాకేం చేయలేదు, నీకెందుకు వెళ్తామని రివర్స్ వాదిస్తూ ఉంటాడు మీ డాడీ. మీ మమ్మీని అడుగు, మమ్మీ ఎప్పుడైనా మీ డాడీని ప్రోత్సహించావా దేవునికి ఇవ్వమని అంటే? ఉరుకో, పేదోళ్ళకి ఇస్తున్నాం, ఇంత ఇస్తున్నాం పేదోళ్ళకి, అదిగో ఆడికి అన్నం పెడుతున్నాం చాలు, ఆడికి అన్నం పెట్టా, పేదోళ్ళకి చేయలేదు ఎందుకు, బోల్డ్ కానుకలు వస్తున్నాయి, ఇంక మనం ఎందుకు ఇవ్వాలి కానుకలు అని వాళ్ళమ్మ ముసుకూసుని అనుకుంటుంది. మళ్ళీ ముసుగేసుకొని మొగుడేమో భలే సపోర్ట్ చేస్తుంది ఆవిడ, ఈయనకి ఎలాగ ఇష్టం ఎవరు ఇష్టం లేదు, ఇద్దరికి సరిపోయింది జోడి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, కూతురికి కొడుక్కి అర్థం కాదు, సమస్య. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది క్రిస్టియన్ ఫ్యామిలీస్. క్రైస్తవుల్లో ఇదే జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ క్రిస్టియన్ ఉమెన్. క్రైస్తవ సహోదరుల్లో కూడా ఇదే జరుగుతుందన్నమాట. ప్రవర్తన, దిస్ ఈజ్ వాట్. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. పక్కన చెప్పు, నువ్వు ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దనండి. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ బిలీవర్. ఏ అన్యుడితో, వేరే క్రైస్తవుడితో కూడా పోల్చుకోక. నేను ఇచ్చాను నాకేమొచ్చింది అంటాడు, వాడంత అబద్ధికుడు ఇంకొకటి లేడు. నేను ఇచ్చాను నాకు మొత్తం పోయిందంటే వాడు అబద్ధికుడు అనమాట. అంటే నీవు ఇచ్చి పోయిందంటే దేవుడు లేడు, దేవుడు నన్ను బ్లెస్ చేయలేదని అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. నువ్వు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు. కొంతమంది ఇస్తారు, తగ్గిన దానికంటే తక్కువ ఇస్తారు. కొంతమంది ఏమో అవునా ఎక్కువ ఇస్తారు. కొంతమంది ఏమో మేము పేదవాళ్ళకి ఇచ్చాం కదా చాలు. కొంతమంది పేదవాళ్ళకి ఇస్తారు, కొంతమంది అక్కడక్కడ నేను వేరే సేవకి ఇస్తున్నాను కదా అని, కొంతమంది సంఘానికి ఎవరు. ఇందులోంచే ఇక్కడ మొత్తం తీసి దేవుడికి ఇవ్వడానికి చేతులు రావు. ఇక్కడే చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఆ 10%లోనే 1, 2 అది ఇది గందరగోళం చేసి మొత్తానికి 2%, 3% ఇచ్చి 7% కొట్టేస్తారు మళ్ళీ అందులో. ఇదే ఇక్కడే సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఇదే. దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ స్ట్రక్. పక్కన చెప్పండి, అక్కడ ఇరుక్కుపోయామని అడగండి, వేర్ ఆర్ యూ స్ట్రక్? దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ స్ట్రక్ హియర్. కొంతమందికి ఇచ్చిన 6 నెలలకే, ఇచ్చిన నెలకే పంట కావాలా, ఈ నెల ఇచ్చి ఇంకా రాలేదు కదా కాబట్టి నేను ఇవ్వను, ఇస్తే పోతుంది అని 2వ నెలల నుంచి ఎవరు. కొంతమంది 6 నెలలు, కొంతమంది 7 నెలలు ఇస్తారు, 7 నెలలు. అందుకనే ముందు దేవునితో సహవాసం కావాలా. యూ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్, ఎ కన్సిస్టెంట్ కాన్స్టెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, చదవమ్మా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు హగ్గై. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల, ఇట్ కాస్ట్ యూ టైం అండ్ మనీ. నీకు దేవునికి ఏమివ్వాలా? సమయము, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. మరి ఎప్పుడు ఇలా చేస్తే దాని యందు నేను ఆనందిస్తాను, దాని యందు నేను ఆనందిస్తాను. ఇక్కడ చూస్తే మనం ఒక మాట అంటాడు ఇక్కడ, మీరు 6వ వచనంలో చూడండి, హగ్గైలో, మీరు విస్తారముగా విత్తినను మాకు కొంచెమే పండెను. నెలంతా కష్టపడినాయి, ఏంటి వచ్చేది అద్దెకి దీనికి సాగా అప్పే నెలాకి రాయేటప్పటికి, ఎందుకు ఇంత కష్టపడినా డబ్బులు రావట్లేదు. విస్తారముగా మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎంత వస్తే అంత డబల్ ఖర్చు అయిపోతుంది. వచ్చినట్టు పోతుంది బ్రదర్. ఎక్కడి నుంచి ఇవ్వను నేను, యాడికి వెళ్ళివ్వను దేవుడికి. ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గివ్ టు గాడ్? ఇచ్చే హృదయం లేనోడు యూనో సాకులు అనమాట ఇవన్నీ. బట్ ఇఫ్ యూ డోంట్ గివ్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దేవుడు వేరుకెళ్ళి చెప్తున్నాడు అనమాట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కడెక్కడ వస్తున్నాయని. చక్కటి ప్రవచనాలు అందరూ ఎంజాయ్ చేశారు, కానీ ఇది చేసేటప్పటికి అందరూ డౌన్ అయిపోయారు. అందరూ ఇది 2 చేసింది ఎందుకే అనేటప్పటికి, అవునా దానికి దీనికి కనెక్షన్ ఉందా, అయితే కష్టంలే, ఊరికే బ్లెస్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ దానికి దీనికి కనెక్షన్ ఉంటే కొంచెం కష్టంలే. కొంతమందికి ఏమో ఆనందం, హల్లెలూయా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవారు కనుక, హల్లెలూయా. టు ఎ గివర్స్ దిస్ ఇస్ ఎ జాయ్.
టు ఎ నాన్ గివర్ దిస్ ఈజ్ సారో. అవును, ఎవరైతే ఇచ్చేవాడు కాదో వాడికి ఇది బాధకరంగా ఉంటుంది. పక్కన చెప్పి ఇచ్చేవాడికి అయితే నీకు ఆనందకరంగా ఉంటుందని చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఎ గివర్ దిస్ ఈజ్ ఎ జాయ్ఫుల్, దిస్ ఈజ్ జాయ్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గివర్ ఇది నీకు కొంచెం బాధ దుఃఖం కలుగజేస్తుంది. అందుకనే అంటున్నాడు, నువ్వు ముందెళ్ళి తీసుకురా, అప్పుడు నేను అవునా నిన్ను సంతోషించి నన్ను ఘనపరుచుకొందును. అప్పుడు క్రైస్తవులను చూసి అనుకోవాలన్నమాట అన్యజనులు అందరూ, వీళ్ళ దేవుడు ఇలా బ్లెస్ చేస్తాడా, అమ్మో పద మనం కూడా ఆ దేవుడిని తెలుసుకుందామని అనుకోవాలి వాళ్ళు. కానీ నువ్వే అన్యజనులకి నా కొరకు కూడా ప్రేయర్ చేయండి, మీరు కొత్తగా వచ్చారు కదా ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ప్రేయర్ చేయండి అని చెప్పేవారు అన్యజనులు. అవునా అనుకుంటారు వాళ్ళు. ద జెంటైల్స్ విల్ బి షాక్డ్. మరి ఈ దేవుడు లేకుండానే మేము బాగా ఉన్నాము, మీరు ఈ దేవుడిని కలిగి ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని వాళ్ళకి డౌట్, వాళ్ళకి అర్థం కాదు. నువ్వేమో నీ ప్రవర్తన సరే చూసుకోవు. దిస్ ఈజ్ వెర్ గాడ్ ఈజ్ టాకింగ్. కొన్నిసార్లు చూడండి, ఇజ్రాయేల్ వారు కొన్ని తరాలు కొన్ని తరాల దగ్గర ఒక 30-40 తరాల నుంచి కూడా జరుగుతున్నా నేర్చుకున్నారా? నేర్చుకోలే దేవునికి ఇవ్వడం. చూసారా, దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ ద చర్చ్. అబ్రహాము నుంచి మొదలైంది దేవునికి ఇవ్వడం. అప్పటి నుంచి నేర్చుకున్నారా వీళ్ళు? ఇప్పుడు దాకా క్లైమాక్స్లో నేర్చుకున్నారా? ఒక 2000 సంవత్సరాలు దేవుడు నడిపించినట్టున్నాడు అబ్రహాం నుంచి యేసు వరకు. 2000 సంవత్సరాలు వీళ్ళు ఇంకా కంటిన్యూగా ఇవ్వడము దేవునికి నేర్చుకోలేదు. దీస్ పీపుల్ డిడ్ నాట్ లెర్న్. చదవమ్మా ఇప్పుడు, కంటిన్యూ చేయి. హగ్గై 1వ అధ్యాయము 8వ వచనం నుంచి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎలా గణపరుచుకుంటాడు? నిన్ను ఆశీర్వదించి గణపరుచుకుంటాడంట. హల్లెలూయా. గాడ్ నీకు ఐశ్వర్యం ఇచ్చి ఆయన ఏమవుతాడంట? గణపరుచుకుంటాడంట. నీకు ఐశ్వర్యం ఇచ్చి బహు సమృద్ధి ఇచ్చి ఆయన నామం ఏమవుతుందంట? ఘనత అవుతుందంట. హీ విల్ బి గ్లోరిఫైడ్ బై గివింగ్ యూ ఫైనాన్షియల్ గ్లోరీ. చదవమ్మా. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. విస్తారముగా కావాలనని ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. ఎంతమందికి ఎక్కువ రావాలని ఉంటుంది కానీ కొంచెం వస్తుంది నెలకే అందరికీ. యూనో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మందికి ఉంటుంది ఆశ బాగా రావాలని. అవునా? కానీ ఎంత వస్తుంది? కొంచెమే వస్తుంది. ఎవ్రీబాడీ, ఆల్ బిలీవర్స్. అందుకనే ఐ స్టాప్డ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ అదర్స్ వెన్ ఐ లెర్న్ సమ్ ప్రిన్సిపల్స్. నేను ఎప్పుడైతే కొన్ని నేర్చుకున్నాను, ఎందుకంటే కొన్ని లాంగ్ రన్లో వాళ్ళు ఫాస్ట్గా బ్లెస్ అవ్వచ్చేమో, దేవునికి ఇవ్వకుండా వాళ్ళు ఆ క్రైస్తవుడు ఫాస్ట్గా బ్లెస్ అవ్వచ్చేమో, తర్వాత పెద్ద బ్రేక్ పడిద్ది ఆ క్రైస్తవుడు. నీవు ఇచ్చువాడువా, బ్రేక్ పడకుండా నీకు స్పీడ్ పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నెవర్ కంపేర్ విత్ అదర్ బిలీవర్. నెవర్ కంపేర్ విత్ అదర్ బిలీవర్. వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, నేను ఇచ్చేందుకు లాస్ అవ్వాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు పోల్చుకోక. నెవర్. ఎ గివర్ నెవర్ విల్ లూజ్ ఇన్ హిజ్ లైఫ్. ఒకవేళ దేవుడు సింహాసనం మీద కూర్చోకపోతేనే ఇచ్చువాడు కోల్పోతాడు తప్పితే అది నీకు తిరిగి వచ్చి తీరుతుంది అనమాట. హల్లెలూయా. అన్లెస్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఆన్ ద థ్రోన్, దెన్ ఓన్లీ యువర్ సీడ్ విల్ బి లూజ్డ్. ఓకే, చదవమ్మా. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. అసలు యాక్చువల్గా విస్తారముగా ఇచ్చు దేవుడు గనక మీకు ఎలాగిస్తాడు? విస్తారముగా ఇవ్వాలా. అయితే మనకి కొత్త నిమ్మలు ఏమనుంది? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అమ్మా ఈ నెల నాకు ఎలాగైనా 1,00,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటే ఎంత వచ్చిందంట? 10,000 వచ్చిందంట. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? నాకు ఈ నెల అలా 1,00,000 వస్తే ఆయన ఎటువంటి వాడు? 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ నీకు ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. వాయ్? కానీ దేవుడి నేచర్ ఏంటి? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా. నువ్వెంత ఊహిస్తున్నావు? అమ్మయ్య ఈ నెల 1,00,000 వస్తే నా అప్పులన్నీ పోయి, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయి హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావా? కానీ 10,000 వస్తుంది. బట్ గాడ్, దేవుడు నీకు 10 లక్షలు ఇద్దామని కోరుకుంటున్నాడు. ఇది దేవుని మైండ్. దిస్ ఇస్ గాడ్స్ మైండ్. చదువు. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. చూడండి, ఒకవేళ మీరు ఇంటికి పట్టుకొచ్చిన ఎలాగోలాగా విస్తారంగా పట్టుకుని ఇంటికి పట్టుకొచ్చిన కొంచెం ఏం చేశాడంట? కొంచెం కూడా ఉప్పు ఊదాడంట. మళ్ళీ తెచ్చిందే కొంచెం, ఇంత వస్తుంది అనుకుంటే ఇంత వచ్చింది. అది కూడా ఇంటికి పట్టుకెళ్తే ఏమైందంట? ఉప్పు ఊతే అది కూడా పోయిందంట. చదవండి. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఎందుచేత? పక్కన అడగండి. ఎందుచేత అంట అని అడగండి. దేవుడు అడుగుతున్నాడు. వై దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం? పక్కన చెప్పండి. ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది అని అడగండి. వై డిడ్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లం? తెచ్చుకొని ఉన్నది కూడా इतना मेहनत करके कमा के घर को ला रहे फिर भी पता नहीं कहाँ जा रहे.
You know? ఇంత కష్టపడి మేము తెచ్చుకుంటున్నాం ఇంటికి, అయినా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. వీ డోంట్ నో వేర్ దిస్ ఈస్ గోయింగ్. ఓకే, చదవండి. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపట్ట చేతనే కదా. అంటే మొదట ఏం వెతకాలా? ఎస్, గివింగ్ టు గాడ్. క్రిస్టియన్స్, ఐ లెర్న్ దిస్, నేను చాలా కాలంలో తెలుసుకున్నాను అనమాట. ఐ లెర్న్ దిస్. ఫస్ట్లో డౌట్ వచ్చేది, ఇంత గొప్ప దేవుడు కలిగి ఉండి క్రైస్తవులకి ఎందుకు ఇంత ఆర్థిక సమస్యలు ఉన్నాయి? వై? ఓకే, వ్యాధి పక్కన పెట్టేయండి, లేబి గురించి చూద్దాం ఈరోజు. ఇంత గొప్ప దేవుడు కలిగి ఉండి వై క్రిస్టియన్స్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? నీకు కావాల్సింది డబ్బు కాదు, ఏంటి? విశ్వాసము, జ్ఞానము. నా మందిరం అంటే మొదట ఆయన మందిరంలో సమృద్ధిగా ఉండడం కోసము నీ మొదటి రాబడి నీవు దేవునికి ఇస్తే, ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది, భూమి పండకయున్నది. మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది, భూమి పండకయున్నది. వావ్! సో యువర్ ఆఫరింగ్ can change the creation for you especially. Hallelujah. అవునా? నీ కానుకను బట్టి వాతావరణం కూడా మారుతుందంట. Hallelujah. Your offering can change the creation. పక్కన చెప్పండి, నీ కానుకను బట్టి సృష్టి కూడా మారుతుంది అని చెప్పండి. Did you see that? How powerful is an offering? మనం అనుకుంటాం, నీ దశమా భాగము నీ కానుకలు అర్పించుకుందాము అని కానుకలు వేస్తూ ఉంటాం, కానీ నీకు తెలియదు ఆ కానుక ఏంటో. యూ డోంట్ నో దట్ ఆఫరింగ్ చేంజెస్ ద అట్మాస్ఫియర్. హల్లెలూయా. నీ ఆర్థిక వాతావరణం మారిపోతుంది అనమాట. ఇట్ చేంజెస్ యువర్ అట్మాస్ఫియర్. నువ్వు ఇచ్చివాడవా, నీ కోసమని దేవుడు నీ వాతావరణాన్ని మార్చేస్తాడు. అవునా? నీవెక్కడికి వెళ్తే అక్కడ ప్రమోషన్, నీవెక్కడికి వెళ్తే అక్కడ కస్టమర్స్, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. గాడ్ విల్ ప్రమోట్. నువ్వేం ముట్టుకుంటే అది బ్లెస్ అయిపోతుంది. ద ఆఫరింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరవక ఉన్నది, భూమి పండక. నువ్వు ఇచ్చివాడవా, నూరంతలు పండుతుందంట పంట. హల్లెలూయా. ఆ ఇంటర్వ్యూ లెటర్ రావాల్సిందే. హల్లెలూయా. ఆ జీతం రావాల్సిందే. ఈ భూమి ఇచ్చువాడికి వేరుగా పనిచేస్తుంది, ఇవ్వని వాడికి వేరుగా పనిచేస్తుంది. హల్లెలూయా. సో ద ఎర్త్ ఈజ్ బౌండ్ టు బి ఎ హిపోక్రైట్. ఈ భూమి రకరకాల మనుషులకి రకరకాలుగా పనిచేయడానికి ఈ ఎర్త్ సృష్టించబడ్డదంట. హల్లెలూయా. ద ఎర్త్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ డిఫరెంట్ బిలీవర్స్. ఇఫ్ యు ఆర్ ఎ గివర్, ద ఎర్త్ రెస్పాన్స్ డిఫరెంట్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గివర్, ద ఎర్త్ రెస్పాన్స్ డిఫరెంట్లీ. ఇచ్చువాడికి ఇవ్వనోడికి ఈ భూమి వేరువేరుగా ప్రవర్తిస్తుంది. పక్కనతో చెప్పండి, ఇచ్చువాడికి ఇవ్వనోడికి ఈ భూమి వేరువేరుగా ప్రవర్తిస్తుంది అని చెప్పండి. ఎస్, ఈ నోటు కూడా వేరుగా ప్రవర్తిస్తుంది. 1000 నోటు రాదు, 100 నోటే వస్తుంది. 1,00,000 నోటు రాదు, 1,00,000 కట్టలు రావు, కోట్లు రావు, 10,000, 100,000, 1000. యూనో, సో ఈ సృష్టి అన్నమాట. గాడ్ ఇస్ ఆర్డైన్డ్ దిస్ క్రియేషన్ లైక్ దాట్. మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. అనుకుంటాం మనం, బ్రదర్ ఎందుకు బ్రదర్ ఈ ఫైనాన్షియల్ ఏ చేతి ఎందుకు బ్రదర్ ఏంటంటారు, రీజన్ ఏమంటారు బ్రదర్? మీరు బాగా ప్రేయర్ చేయట్లేదేమో బ్రదర్. ఓకే, నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్న, ప్రభువా వీడికి బాగా సమృద్ధి నాయన, నువ్వేమో ఇవ్వక, నువ్వేం తీక బయటికి. నేను ప్రేయర్ చేస్తా ఉంటే ఇస్తాడా దేవుడు? సమస్య లేదు. అప్పుడు దూత చెప్తుంది, నేను కూడా మూసుకో శంకుశోరా, వాడు రూపాయి తీడు బయటికి, ఎందుకు నువ్వు అలా చేసుకుంటావు, టైం వేస్ట్ చేస్తావని. Angel will come and tell me, you shut your mouth, I won't bless him. He is not, వాడు ఇచ్చివాడు కాదు. నువ్వు ప్రేయర్ చేసినా, నువ్వు ఫాస్టింగ్ చేసినా, ఏం చేసినా నేను వెళ్ళను అక్కడ కనీసం. నువ్వు ప్రేయర్ చేయకుండా కోపం వస్తుంది నాకు. ఇంకా గాడ్ సెడ్ షట్ యువర్ మౌత్. నేను ప్రేయర్ చేయకపోయినా ఇచ్చివాడువా, ఆ ఆకాశము నీ కోసం తెరవబడుతుందంట. హల్లెలూయా. ఆ భూమి నీ కోసం తెరవబడుతుందంట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ గివర్, ద క్రియేషన్ విల్ బి ఆటోమేటిక్ అనమాట. అవునా? ఆర్డర్ సిస్టమ్ ఇది. బటన్ నొక్కిన వెంటనే అందులో వచ్చేస్తుంది. అంతే. దీనికి మళ్ళీ నేను స్పెషల్గా మధ్యలో ప్రేయర్ చేయాల్సిన పని లేదు. నువ్వు బటన్ నొక్కితే కంప్యూటర్ లాగా, ఏదో సెల్ ఫోన్ లాగా గ్రీన్ బటన్ నొక్కిన వెంటనే వెళ్ళిపోతుంది కాలు. హలో మాట్లాడుకోవడమే. గ్రీన్ బటన్ నొక్కిందో నేను ప్రేయర్ చేయవలసిన లేదు. ప్రభు గ్రీన్ బటన్ నొక్కడైనా ఈ ఫోన్ ఎత్తి నో, కనెక్ట్ చేయి. ఐ డోంట్ నీడ్ టు ప్రే.
It will be automatically pushed. So the creation responds to your offering. The creation responds. అందుకనే దేశమంతా ఇవ్వాలి, అవునా కదా? సంఘమంతా ఇవ్వాలా లేదా? ఎస్, ద హోల్ చర్చ్ షుడ్ గివ్. దేశంలో ఉండే క్రైస్తవులందరూ ఇవ్వాలా లేదా? ఎస్. అప్పుడు దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. చదువు 11 హగ్గై 1:11. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగచేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. అయితే పాత నిబంధన అంతా కూడా దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే తీసేస్తాడని ఉంటుంది. పాత నిబంధన అంతా అన్ని చోట్ల అంతా అలాగే ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో మనం దీన్ని వేరుగా చూడాలి, అవునా? ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వవో నీ గదిలోకి ఎవరు ఎంటర్ అవుతారు? పాడు చేయువాడు ఎంటర్ అవుతాడు. ఎవరో? సూపర్ లూసిఫర్ ఎంటర్ అవుతాడు. హీ విల్ ఎంటర్. యూనో, అంటే నీవెప్పుడైతే ఆఫరింగ్ ఇవ్వవో దేవుడిని నువ్వు బయటికి వెళ్ళిపో అంటున్నాడు అనమాట. లూసిఫర్ దా నువ్వురా అంటున్నాడు అనమాట. నీకు తెలియదు, ఇంటర్నల్గా జరిగే ప్రోగ్రామ్ ఇది, ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఇది, అవునా? ఇది వెనకాల జరిగే ప్రోగ్రామ్ అనమాట. దాన్ని కొత్త నిబంధనలో అంత డీప్గా చెప్పకుండా ఏమంటాడు? నేనే క్షామం పుట్టిస్తానంటాడు, అవునా? ఎందుకంటే ఆయన నీవు దేవుడిని తిరస్కరించినప్పుడు, అవునా, వాడిని ఆహ్వానిస్తావన్నమాట. వాడేం చేస్తాడు? దొంగ దేనికోసం వస్తాడు? ఎస్. నీవు సమృద్ధి గల అవునా జీవం ఇచ్చే వాడిని ఆపేస్తే, అవునా, నీవు దొంగకు ద్వారం తీస్తావు. కాబట్టి పాత నిబంధన అంతా నువ్వు కొత్త నిబంధనలో చూసుకోవాలన్నమాట. కాబట్టి దేవుడే అలా చేయడు. ఓకే ప్రభు, నాకు నువ్వు అవసరం లే, నువ్వేం బ్లెస్ అవసరం లే, దేవునికి ఇవ్వకపోతే నాకు నువ్వు అవసరం లే, నువ్వు బ్లెస్ చేయాల్సిన అవసరం లే అని మనం దేవుని మీద కోపగించినట్టు అప్పుడు అపవాది వచ్చి వాడు ఎన్ని కలుగు చేస్తాడనమాట. క్షామం పుట్టించి ఇవన్నీ చేసి నువ్వు ఎప్పుడైతే ఆఫరింగ్ ఇస్తావు అప్పుడు దేవుడు కల్పించుకొని వెళ్ళిపో, ఇక నా దేవుడు ఇగో వాడు నన్ను గౌరవిస్తున్నాడు, అవునా, నేనే అతని సృష్టికర్తని, నేను దేవుణ్ణి, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కుమారుడు అంకించాడు కాబట్టి నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. హల్లెలూయా. దెన్ గాడ్ ఇన్వాల్వ్స్. అందుకే అంటాడు, నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ఏం కలుగజేస్తాడంట? అనావృష్టి. కొంతమంది తరతరాల పాటు దరిద్రం పోదు, తరాల పాటు దరిద్రమే అనావృష్టి. వాళ్ళు ఎప్పుడు కూడా అయ్యే అనావృష్టిలోనే ఉంటారు. ఈరోజు ఈ వాక్యం ఉన్నవాళ్ళు ఆ ఇచ్చువానిగా మారి అనావృష్టిలోంచి తరాల అనావృష్టిని ఆపేస్తారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. యూ క్యాన్ బ్రేక్ ద జనరేషనల్ పావర్టీ బై బికమింగ్ ఎ గివర్. దేవునికి ఇచ్చువాడిగా నీ ఉండి తరాల అనావృష్టిని ఆపేసుకోవచ్చు నువ్వు. జనరేషన్స్ ఆఫ్ పావర్టీ క్యాన్ బి స్టాప్డ్. నేను భూమికి నీ పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను. అంటే మనుషులు కూడా నీకు అప్పివ్వరు, ఎవడో కూడా. ఇచ్చినప్పటి నుంచి టార్చర్, వడ్డీ మీద వడ్డీ వేసి నరకం చూపిస్తారు నీకు మనుషులు, అవునా? ఆడు మోసం చేస్తాడు. ఎందుకు ప్రభువా నాకు అందరూ ఇలాంటి వాళ్ళు తగులుతున్నారు? మరి అంతే, మరి నువ్వు నాకు ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు తగులుతారు నీకు. మా డాడీని అందరూ మోసం చేసేసారు, వాళ్ళ క్రిస్టియన్సే. ఎందుకు మరి దేవుడు నమ్ముకుని అలా చేయొచ్చా? నువ్వు నమ్ముకుని నువ్వు దేవునికి ఒకరిని ఎందుకున్నావు? నువ్వు ముందు ఎవరి ప్రవర్తన చూసుకోవాలా? వాళ్ళ ప్రవర్తన, నీ ప్రవర్తన నువ్వు చూసుకుని ఉంటే వాడిని ఇంటికి వచ్చేవాడే కాదు. దూత రానివ్వదు. అమ్ము ఈ క్రైస్తుడు కానీ పెద్ద మోసగాడు, పోరా అంటుంది. గాడ్ విల్ నాట్ అలౌ దట్ క్రిస్టియన్ టు కమ్ అండ్ డిసీవ్ యూ. ఆ విషయం కూడా చూద్దాం. మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ ఏం చేశానంట? క్షామము పుట్టించాడంట. అందుకే అంటారు క్రైస్తవులు, ఇవ్వని క్రైస్తవులకి ఏమవుతుందంట? అందుకని ఏమో నచ్చుతుందా? ఏమీ వచ్చిరాదు వాళ్ళకి, ఏమీ వచ్చిరాదు అంటారు. టైం బ్యాడ్ హే, మనకి నక్షత్రం బాగాలేదంటారు, జాతకం బాగాలేదంటారు, చిలక తప్పుకాడ తీసిందంటారు, ఏం తీయలేదు. ఇదంతా కాదు. నువ్వు తప్పు, నీ ప్రవర్తన నువ్వు చూసుకోవాలి క్రైస్తవుడా. నీకు తెలుసు, సత్యం తెలుసు. అడగండి ఏ క్రైస్తవుని, ఎవరిని క్రైస్తవు ఎవరిని అడగండి, నీకు తెలుసా అంటే తెలుసు ఇవ్వాలని, కానీ ఎందుకో ఇవ్వబుద్ధి కాదు నాకు అదేటో. ప్రతి క్రైస్తవుని అడగండి తెలుసా అంటే తెలుసు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఏమో ఇవ్వాలనే ఉంటుంది. ఇద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి చెప్తాను. అలాగే ఎప్పుడు అనుకుంటా 20 ఏళ్ళ నుంచి అంటాడు నెక్స్ట్ మంత్ నుంచి ఇద్దామని. From 20 years he wants to give. From 20 years. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మేము ఎవరెవరో పిల్లలు మీరు ఇవ్వండి. దిస్ ఇస్ వాట్ గాడ్ క్యాన్ డూ. సమస్త విషయంలోనూ ఏం పుట్టించాడంట?
చేతి పనులన్నిటి విషయంలోనూ క్రిస్టియన్స్కి బిజినెస్లు వచ్చి రావు. అంటే ఏంటి? ఏం చూసుకోవాలా? ప్రవర్తన. ఆర్ యు గివింగ్ టు గాడ్? ఈ జాబ్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, వాడెందుకు ఇలా చేశాడు, వీడెందుకు ఇలా చేశాడు, చూడు అన్ని విషయం అంత క్లియర్గా రాశాడు ఇందులో. నేను భూమికి నీ పర్వతములకు నువ్వు అనావృష్టి కలిగిస్తాను అంటే ఎవరు కుదిలేశాడు? దేవుడు అప్పాతి కుదిలేశాడు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇవ్వలేదో అప్పాతి కుదిలేశాడు. వాడు వచ్చి ధాన్యం విషయంలోను, ద్రాక్షరస విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. 30 లీటర్లు ఇస్తుంది అన్నాడు ఆడి గేది, 3 లీటర్లు కూడా ఇవ్వట్లేదు. ఏందో ఈ గేది నాకే రావాలా? ఏమో బ్రదర్ అందరికీ వస్తుంది, నీకే రావట్లేదు. మరి అందరికీ 30 వస్తుంది, ఒక్కడికి 30 ఎందుకు వస్తుంది? వాళ్ళందరూ అన్ని జనులు, నువ్వు క్రైస్తవుడు, నీకు స్పెషల్గా వచ్చింది, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళావు, ప్రేరాయిలు తెగరాసుకున్నావు, నువ్వు మొత్తం ప్రేరాయిలతో స్నానం చేసావు. ఆ రోజు వాగ్దానం జేబులో పెట్టుకున్నావు, ఆ రోజు స్పెషల్గా అలా పెట్టుకున్నావు, చిన్న పాకెట్ బైబిల్ వెనకాల జేబులో పెట్టుకున్నావు. అయినా కానీ నీకు ఆ గేదే వచ్చింది. అందరికీనేమో 30 లీటర్ల గేదె వచ్చింది, నీకు 3 లీటర్లు ఇచ్చే గేదె స్పెషల్గా వచ్చింది. ఎందుకు? నీవిచ్చువాడవు కావు గనక. నీకు వాళ్ళ అన్ని జనులు, వాళ్ళ కండిషన్ ఉందా? వాళ్ళ కండిషన్ లేదు, అందుకని వాళ్ళకి 30 లీటర్ల గేదె వచ్చింది, నీకు 3 లీటర్ల గేదె. నువ్వు అప్పు చేసుకున్నావు, మినిమం అది 15 లీటర్లు ఇస్తే కానీ నీ అప్పు తీరదు, నువ్వు బ్రేక్ ఇవ్వని రాదు. 3 లీటర్లు అమ్ముడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఆఫ్ క్రిస్టియన్స్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఒకళ్ళు చెప్పారనమాట ఈ సమస్య, నాకు ఇలా గేదెలు ఎందుకు వచ్చాయి అని. ఇప్పుడు ఆలోచించాను అనమాట. దెన్ వన్ బిజినెస్ మ్యాన్ వాస్ టెల్లింగ్ మీ అనమాట, ఇలాగ నేను 10 లక్షల అప్పులోకి వెళ్ళిపోయాను, ఎందుకు బతుకుతున్నాను, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనుకున్నాను. అప్పుడు నేను చెప్పాను, ఇది కాదురా సమస్య, ఇది సమస్య అంటే. అవునండి ఇదేనంటారా? మరి అదే. ఇప్పుడు తెలిసే వాళ్ళని తెలుసండి, ఎందుకు వెళ్ళదంటే ఏమో తెలుసు. యూ నీడ్ టు గివ్. నీ క్రిస్టియన్ అయితే వేరే ఆప్షన్ లేదు. ఊహించారా? 2000 సంవత్సరాల తర్వాత తిరిగి ఇజ్రాయేలీలకి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి, అవునా కదా? వీళ్ళంతా అబ్రహాము యొక్క ముని మనవలు అనమాట. ఆయన కుమారుడు అని కష్టపడితే వీళ్ళు రూపాయి తీయట్లేదు జేబులో నుంచి బయటికి. అబ్రహాంను దశంభాగమే కాదు, ఏమి ఇవ్వడానికి రెడీ అయ్యాడు? కుమారుని ఇవ్వడానికి. అబ్రహాం ఈజ్ ఎ గ్రేట్ గివర్. అంత గొప్ప ఇచ్చువాడి పీనస్ పిల్లలలో స్వార్థ పిల్లలు, అవునా కదా? దీస్ ఆర్ ద చిల్డ్రన్. ఇంక దేవుడికి ఇసుకుపోయి చెప్తున్నాడు అనమాట. ఇంకా కొట్టి ఆయనకు కూడా ఇంకా క్షామం తెప్పించి ఇష్టం లేదు ఆయనకి. ఒకసారి చెప్పిపోయి హగ్గయ్య చెప్పా, వాళ్ళకి చెప్పు, అసలు ఓ మాట చెప్పు అని చెప్తున్నాడు అనమాట. రెన్యూ యువర్ మైండ్ టు గివ్ టు గాడ్, క్రిస్టియన్స్. అప్పుడు దేవుడు మీ ద్వారా గణపరచబడతాడంట. హల్లెలూయా. దెన్ గాడ్ విల్ బీ గ్లోరిఫైడ్ త్రూ యూ. హగ్గయి 2వ అధ్యాయానికి వెళ్దాం. 15 నుంచి చదువుదాం, 15 నుంచి 19 వరకు చదువుదాం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. అంటే దీని తర్వాత, దీని ముందు పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు దేవునికి ఇచ్చి కొంతకాలం ఇచ్చిన తర్వాత, అవునా, ఒక 20 ఏళ్ళు ఇవ్వలేదు, ఒక 2 సంవత్సరాలు ఇచ్చి అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చూసుకో అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. స్టార్ట్ గివింగ్ టు మీ అండ్ దెన్ సీ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్. నాకు కొంతకాలం ఇచ్చిన తర్వాత ఆ గతాన్ని, ఆ తర్వాత ఉండే జీవితాన్ని మీరు చూసుకోండి అని దేవుడు వారికి చెప్తున్నాడు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించు అంటే, నేను ఇస్తాను ఈ నెల నుంచి దేవునికి తీసి అని నువ్వు ఆ నెల నుంచి కొంతకాలం ఇచ్చి ఆ తర్వాత నీ గతము నీ భవిష్యత్తు చూసుకో అని దేవుడు చెప్తున్నాడు. మొదలుకొని ఈ వెనుక మీకు సంభవించే వాటిని ఆలోచన చేసుకోండి. చదువమ్మా. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. అవునా? నాట నుండి ఒకడు 20 కుప్పల, అవునా, కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. అవును, సాధారణంగా 20 వేస్తే 200 కంకులు రావాలా, కానీ ఎంత వస్తున్నాయంట? 10 వస్తున్నాయంట. తీసుకున్న వాళ్ళనని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా ఎంత వస్తుందంట? 20 కొలవలు మాత్రమే దొరుకును. 50 రావాలనుకుంటే 20 వస్తుందంట. చదువు.
తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. యెహోవా చేశాడా, లేకపోతే ఆయన్ని పక్కన పెట్టడం వల్ల శత్రువు చేశాడా? ఎస్, తెగులుతోనూ, అవునా, కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు, ఇదే యెహోవా వాక్కు. వచ్చాం కదా ప్రభువా అంటే దేంతో రావాలా? దేవుని దగ్గరికి అందరూ తిరిగి రావడం కాదు, కానుకలతో రావాలా. దేంతో రావాలా? when you come to God with an offering. come to God with an offering. సిద్ధపడి రావాలి దేవుని వద్దకు. అవునా, ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నీకు వచ్చిన దాంట్లో ఎంత ఇస్తున్నావు అనేది. అవునా, నీ 100 రూపాయల్లో ఎంత ఇస్తున్నావు, నీకుండే 10 రూపాయల్లో నువ్వు ఎంత ఇస్తున్నావు, నీకుండే 1 కోటి రూపాయల్లో ఎంత ఇస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ కేర్స్. అవునా, ఎంత ఇస్తున్నావు అనేది కాదు. అమ్మో వీడు 10 లక్షలు ఇస్తున్నాడు, వీడు 1,00,000 ఇస్తున్నాడు, వీడు 100 ఇస్తున్నాడు, వీడు 1000 ఇస్తున్నాడు. నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం తప్పితే నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు. అవునా, నువ్వు 100 రూపాయలు ఇచ్చి చూడు, ఆమె 10 రూపాయలు ఇస్తుంది, నేను 100 రూపాయలు ఇస్తున్నాను, నాదే గ్రేట్ అనుకోక. ఆమె 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చింది, నీవు 1,00,000 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నావు, ఎవరు గ్రేటు? ఆమె గ్రేటు. హల్లెలూయా. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ ఆఫరింగ్. దేంతో కంపేర్ చేసుకోవాలంటే పర్సంటేజ్తో కంపేర్ చేసుకో. హౌ మచ్ యు ఆర్ గివింగ్ టు గాడ్. నీకు వచ్చిన దాంట్లో నుంచి ఎంత ఇస్తున్నావు అనే దాంతో కంపారిజన్ చేసుకో. అదే చెప్తున్నాడు. ఇంత ఎన్ని చేయగా, అవునా, ఇన్ని జరుగుతున్నా ఒక్కడూ నా దగ్గరికి తిరిగి రాలేదంటున్నాడు. అందుకే మలాకీలో ఒక మాట అంటాడు చూడండి. ఇక్కడ ఒకసారి ఆపి మలాకీకి వెళ్దాం. లెట్స్ గో టు మలాకీ అండ్ లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. 3వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. యెహోవానైన నేను మార్పులేడిన వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అంటే ఆయన ఎవరు? కనికరము గలవాడు. ఎవరు అంటే ఇంకా అలా కనికరంతో ఓపిక పడుతున్నాడు తప్పితే, వాళ్ళని క్షామములో పెట్టాడు తప్పితే నాశనమో చేయలేదు. హీ డిడ్ంట్ డిస్ట్రాయ్ దెమ్, హీ ఈజ్ స్టిల్ ప్రిజర్వింగ్ దెమ్. చదవం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. పితరుల నాటి నుండి అంట. ఎవరితో చెప్తున్నాడు? తన ప్రజలతోటే చెప్తున్నాడు. ఆఫరింగ్ ప్రాబ్లం సాధారణంగా అన్ని జనులతో రాదు. ఎవరితో వస్తుంది? బిలీవర్స్ తోటే. దేవుడికి ఫస్ట్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంట, మీ పితరుల నాటి నుండి మీకు నాకు వచ్చేది ఇక్కడే, క్యాష్ దగ్గర. చూడండి, చాలా మందికి ఎక్కడ వస్తాయి గొడవలు? ఇక్కడే వస్తాయి. దేవుడికి కూడా ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. పైసా దగ్గర, మనీ ఫస్ట్ నుంచి కూడా మీకు నాకు ఇక్కడే వస్తుంది ఆ ప్రాబ్లమ్. ఫైనాన్సెస్ ఐఎమ్ గెటింగ్ దిస్ ప్రాబ్లం. ఇది సాల్వ్ చేసుకుంటే పోలే. చదవము. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. మళ్ళీ ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటే. ఏది, మేము నీ ప్రజలవే కదా, పొద్దున్న లేస్తే మేము గుడికి వెళ్తున్నాము, బళ్ళు ఎత్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మళ్ళీ మా తట్టు తిరగమంటాడేటి? దేవుడు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడేటి? చదవండి. మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. దేని విషయంలో తిరగదు? హల్లెలూయా అంటున్నాం, మేము వర్షిప్ చేస్తున్నాం, స్తోత్రం అంటున్నాం, అన్నీ అంటున్నాం, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం, అన్ని ఫోటోలు చూడు, వాగ్దానాలు ఇంట్లో అన్ని, ఎక్కడ చూసినా ప్రేరాయలే. ఇప్పుడు చూసినా స్తోత్రం అంటూ ఉంటాం, మేము ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉంటాం. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పరిగెట్టుకు వెళ్తాం మేము. మాకు ఎన్ని ఉన్నాయి, అయినా ఇంకెక్కడ తిరగాలంటున్నాడు. చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మరి అదే కాకుండా ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గర దొంగిలేశారా? మా డబ్బులు మేము నీ దగ్గర, మేము ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాము, ఒక్క పైసా పట్టుకోలేము మేము ఇప్పుడు దాకా. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటారు. చదవండి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చూసారా, ఇక్కడే దేవునికి క్రైస్తవుడికి వచ్చే తేడా. ఏనాటి నుండి అంట? జమానా, మీ తాత ముత్తాత అయిన జాన్ డేవిడ్ నుంచి ఇదే ప్రాబ్లం. మీ గ్రేట్ గ్రాండ్ మదర్ లిల్లీ మేరీ నుంచి సేమ్ ప్రాబ్లం. ఫైనాన్సెస్ దగ్గరే దేవుడికి వస్తుంది. గాడ్ ఈజ్ టెల్లింగ్, మీ తాతల దగ్గర నుంచి క్రిస్టియన్స్, ఆల్ మేరీస్ అండ్ డేవిడ్స్, దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ప్రాబ్లం. డబ్బుల దగ్గర వస్తుంది మీకు నాకు తేడా. పితరుల నాటి నుండి అంటే ఈ ప్రాబ్లం. ఈరోజు దీన్ని అంతం పెడదాని ఎంతమంది అనుకుంటున్నారు? దీన్ని ప్రభువా ఈ రోజు నుంచి నా నుంచి రాదులే ప్రాబ్లం అనుకుంటున్నారా? చూడండి, ఎవరు చేతులు ఎత్తట్లేదు.
Lord, this problem will not come from me today. I want to solve this problem. You need to make a decision today. అప్పుడు మీ ఒక్కొక్కళ్ళ ఇల్లు, ఒక్కొక్కళ్ళ జీవితాలు మామూలుగా బ్లెస్ అవ్వవు. హల్లెలూయా. God will bless you financially. ఎవరైనా ఫస్ట్ చూస్తే నీ స్పిరిట్ని చూస్తారా, లేకపోతే నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని చూస్తారా? They will see your financial blessings. They will see, your lifestyle, your vehicle, నీ కారు, నీ ఇల్లు అన్నీ చూస్తూ ఉంటారు. They will ask these things. సరే, ఇక్కడ ఆపి ఇప్పుడు హగ్గైకి వెళ్ళిపోదాం. దేని తట్టు తిరగాలి అంటే క్యాష్ తట్టు తిరగాలని దేవుడు చెప్తున్నాడు. అవునా? దేని తట్టు తిరగాలి ప్రభువా? మేము దేని తట్టు తిరగాల? ప్రార్థన అన్నీ చేస్తున్నామంటే ఇంకో ఆఫరింగ్ల దగ్గర తిరగాలి అంటున్నాడు దేవుడు. పక్కన క్రైస్తవుడు అయితే నువ్వు మళ్ళా తిరుగు అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎస్, రొటేట్ అగైన్. ఈసారి దేంతో తిరగాలంట? క్యాష్తో తిరగాలంట. God gave you testimonies. God preserved you. నిన్ను కాపాడుతున్నాడు దేవుడు, నిన్ను అన్నీ ఇస్తున్నాడు. బట్ నౌ హీస్ టెల్లింగ్, గివ్ మీ అన్ ఆఫరింగ్. చదవండి. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును నా యుద్ధకు తిరిగి రాలేదు. అంటే ఏం పట్టుకుని రావాలంట? ఆఫరింగ్ పట్టుకుని ఎవరు రావట్లేదు అంటున్నాడు. వస్తున్నారు కానీ దేని తట్టు? ఆఫరింగ్తో రావట్లేదు అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. రైట్, చదవం. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం ఇస్తాను అని ఇవ్వడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఫ్రమ్ దట్ డే ఐ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. యు బిగిన్ టు గివ్ టు గాడ్. ఎవరైతే ఇప్పుడు దాకా ఇవ్వలేదో దేవునికి సంపూర్ణంగా ఇస్తారు. ఇచ్చి చిలకొట్టే డబ్బులు అది కొట్టేసి ఇది కొట్టేసి అది చేసి గందరగోళం చేస్తారు. పూర్తిగా తీయడానికి మనసు రాదు. ఇస్తారు అందరూ, దే గివ్. నాకు తెలిసి అలాగే ఇస్తారు. నీకు ఎంత వస్తుందో కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి 10 రూపాయలు, అక్కడ 20 వచ్చింది, ఇక్కడ 50, ఇక్కడ 100, 200 ఎన్ని చూసుకోవు. ఈరోజు 100 వచ్చింది కాబట్టి 10 ఇస్తా అనుకుంటావు నువ్వు. మరి నిన్న వచ్చింది 2000 సంగతి ఏంటో? మొన్న వచ్చింది 1000. అబ్బే అవన్నీ కదా. ఈరోజు వచ్చింది ఫ్రెష్ సాటర్డే వచ్చిందా సండే ఇస్తా. లెక్కే, క్యాలిక్యులేట్, టేక్ హౌ మచ్ యు ఆర్ గెటింగ్. ఎంత వస్తుంది నీకు, ఎంత లాభం వచ్చింది, ఎంత నీ ప్రాఫిట్ ఎంత. ఓకే, ఆ ప్రాఫిట్లోంచి తీ. ఎందుకంటే ధర్మశాస్త్ర కానుక రాళ్లతో చెక్కబడిన కానుక. అవునా? దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఎంతకాలం పట్టింది దేవుడికి? అవునా? ఆయన జస్ట్ చేత్తో రాశాడంతే రాతి పలకల మీద. కానీ తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయనకి అంత సులువుగా, ధర్మశాస్త్రం ఇచ్చిన సులువుగా ఇచ్చాడా? ఇవ్వలే. చాలా కష్టపడ్డాడు ఆయన కుమారుని ఇవ్వడానికి. ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు దేవుడు. కరెక్ట్గా నీకు దశంభాగం ఇచ్చే టైంకే స్కూల్ ఫీజు, నీ దశంభాగం ఎంత వచ్చింది? ఓకే, 7,000 తీయాలి, ఇప్పుడు 7,000 ఇవ్వాలా. కరెక్ట్గా స్కూల్ ఫీజు కట్టాలి 8,000. అమ్మో ఇప్పుడు ఇస్తే సరిపోదే అని చెప్పి దానికి కట్టేస్తాం. అదే నువ్వు 7,000 ఇచ్చావనుకో, మందిరానికి వచ్చి మీ ఆయనకి అదే రోజు బోనస్ వస్తుంది 50,000. హల్లెలూయా. గాడ్ వుడ్ హ్యావ్ గివెన్ యూ ఎ బోనస్ 50,000 టు బ్లెస్ యూ. అప్పుడు నీకు 7,000 పోవును, 43,000 మిగిలేదు. అందుకే దేవుణ్ణి నమ్మాలా. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన జాగ్రత్తగా వెతుకువానికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్, యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్లో నమ్మకంగా ఉండాలి. ఆ కష్టకాలంలో నీవు దేవునికి ఇస్తూ నమ్మకంగా ఉండు. నీ కొంచెంలో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ. గాడ్ విల్ నెవర్ ఓవర్టేక్ యూ. హీ విల్ నెవర్ ఓవర్లుక్ యూ. నిన్ను దాటిపోడు నీవిచ్చివాడవైతే. అందుకే చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తానంట. ఎలా ఆశీర్వదిస్తాడంట? నేను భూమిని ఆకాశమును కంపింపజేస్తాను, అన్యజనుల ఇష్ట వస్తువులు నీ వద్దకు తేబడును. అప్పుడు ఈ మందిరపు మహిమ మునుపటి దానికంటే ఈ కడపటి మందిరపు మహిమ అధికముగా అవును. హల్లెలూయా. చూసారా? దిస్ ఈజ్ వాట్ గాడ్స్ ప్లాన్. అంటే నీ తాత ముత్తాతల దరిద్రాన్ని
నీవు ఆపేస్తావు అనమాట. హల్లెలూయా. యూ విల్ స్టాప్ యువర్ జనరేషన్స్ ఆఫ్ పావర్టీ. తరాల దరిద్రాన్ని నీవు ఆపేస్తావు. దేవుడు నీ కోసమైనా, అవునా, నీకన్నీ అలా పాకెట్లు దాచిపెడతాడు అనమాట. నీకోసమైన ఆ దేశంలో, ఆ ఊరిలో అలా బ్లెస్ చేస్తాడు. ఆ వ్యాపారం మొదలు పెడితే, అది మొదలు పెడితే, ఇది మొదలు పెడితే నేను ఆశీర్వదిస్తానే ఉంటాడు. అందరూ అనుకుంటారు కొంతమంది, దేవుడు ఇచ్చేవాళ్ళకే ఇస్తాడు, డబ్బున్న వాళ్ళకే ఇంకా ఇస్తా ఉంటాడు. ఎందుకు అని? ఎందుకంటే ఆ డబ్బున్నవాడు ఇచ్చేవాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఇవ్వడం నేర్చుకో, వాళ్ళందరినీ దాటిపోతావు నువ్వు. హల్లెలూయా. లెర్న్ టు బి ఎ గివర్. యూ విల్ క్రాస్ దోస్ పీపుల్. యూ విల్ క్రాస్. ఎంతమంది నాకు తెలిసిన డబ్బున్న వాళ్ళు నేను దాటిపోవాలనుకుంటున్నారు? ఎస్, స్టార్ట్ గివింగ్ టు గాడ్. కంటిన్యూగా ఇవ్వండి. ఎందుకంటే ప్రతి నెల విశ్వాసం కావాలి నీకు ఇవ్వడానికి. ఎందుకంటే అపవాది ప్రతి నెల ఏదో ఖర్చు పెడతాడు. ఎవ్రీ మంత్ ఈ టార్గెట్ ఎవ్రీ మంత్. ఈ నెల ఇద్దామంటే ఈ నెల అలా నెలల సంవత్సరాలు తరాలు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ దేవుడు హగ్గైని లేవనెత్తింది ఏం కట్టడం కోసమో? హల్లెలూయా. అంటే ప్రజల ప్రవర్తన మారడం కోసమా లేదా? రైట్. ఇప్పుడు అభిషేకం వచ్చిన తర్వాత ప్రవర్తన మారితే అభిషేకం పనిచేస్తుందా లేదా? ఎస్. వెన్ యూ బికమ్ ఏ బిగ్ గివర్, నీ పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడెప్పుడు దేవునికి ఇద్దామా అని ఆశ కలుగుతుంది నీకు. హల్లెలూయా. యూనో, ఆయన ఉన్నాడని వెతకాలి ఒక్కొక్కసారి. దెన్ యూ విల్ సీ గ్రేట్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఒకసారి ఇర్మియాకు వచ్చాయమ్మా. కమ్ టు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. అన్యజనులందరూ సున్నతి పొందిన వారు గనుక ఇశ్రాయేలీయులు. చూడ 25 తెలుగు బైబిల్లో 25, 9:25 తెలుగు బైబిల్లో 25, ఇంగ్లీష్ బైబిల్లో 26. తెలుగు బైబిల్లో 25, ఇంగ్లీష్ బైబిల్లో 26. చదవమ్మా. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీలను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించదను. చూడండి ఏమంట, వాళ్ళందరికీనేమో వాళ్ళు అన్యజనులందరూ సున్నతి లేని వారైతే ఇజ్రాయేలీయులు ఎందులో సున్నతి లేనివారంట? హృదయంలో సున్నతి లేనివారంట. అంటే ఏంటి? ఎక్కడ ధనముండును అక్కడ ఏముంటుందంట? నీ హృదయం ఉంటుందంట. అంటే దేవుడు అంటే ఇష్టమే, కానీ హృదయంలో సున్నతి లేదు గనక దేవునికి ఏం చేయలేకపోతున్నారు? ఇవ్వలేకపోతున్నారు. అందుకని వారితో పాటు మిమ్మల్ని శిక్షిస్తానంటున్నాడు దేవుడు. టైం వచ్చినప్పుడు ఐ విల్ ఆల్సో పనిష్ దెమ్ విత్ యూ బికాస్ యు ఆర్ నాట్ సర్కంసైజ్డ్ ఇన్ యువర్ హార్ట్. You are not circumcised in your heart. బ్రదర్, దేవుని ప్రేమించేవారు ఉత్తి ఆత్మతో ప్రేమించాలి కదా బ్రదర్, మీరు హృదయంతో అంటారు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఇక్కడే వచ్చేదే. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఒకసారి ఏం చేయాలంటే యూ నీడ్ టు ట్రై దిస్ గాడ్. అందుకనే ఒక్కొక్క దేవుణ్ణి వెతికితే పూర్తిగా వెతకాలండి. నేను చెప్తున్నాను కదా, సండే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఈ దేవుడి గురించి మనం లోతుగా వెతుక్కోలేము. ఒకసారి దేవుడిని కొంచెం లోతుగా వెతకాల. అవునా? వెతికితే ఎలా వెతకాలా? లోతుగా వెతకాల. ప్రార్థన చేస్తే ఎర్రగక చేయాలి. యూనో, ప్రే విగరస్లీ, ప్రే వైలెంట్లీ. అప్పుడు దేవుడు ఉన్నాడని తెలిస్తే నువ్వు దేవునికి ఇస్తావు. అప్పుడప్పుడు దేవుడిని అడగాలి, ప్రభువా ఏం చేయమంటావు నన్ను అంటే అప్పుడు దేవుడు చెప్పేస్తాడు, ఇదిగో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ప్రవర్తనలో నీ ఆఫరింగ్లో ఎంత తేడా వచ్చింది. నేను మీ కుర్చీలో కూర్చొని ఆలోచించిన వాడిని ఈ దేవుడిని. ఐ సా దిస్ గాడ్. వినండి, అప్పుడప్పుడు వినాలి, ప్రభువా ఏం చేయమంటావు. యూనో, ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? రైట్. ఈరోజు ఎవరైతే నిర్ణయించుకున్నారో వారి జీవితాలు సంపూర్ణంగా మారిపోతాయి. ఇట్ విల్ చేంజ్ కంప్లీట్లీ. డిసైడ్ టుడే. ప్రతి నెల యుద్ధం చేయాలి. పక్కన ప్రతి నెల యుద్ధం చేయాలని. ఫస్ట్ వస్తుందంటే యుద్ధం చేయాలి. సైతానుడా, నాకు తెలుసు నువ్వు ఆపుతావరో ఖర్చులు పెట్టి, నేను ఇవ్వాలా దేవుడికి, నేను ఇవ్వాలా. నెలంతా యుద్ధం చేస్తేనే నువ్వు ఇవ్వగలవు కానుక. గుర్తుపెట్టుకోండి, కానుక ఇవ్వడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గివ్ అన్ ఆఫరింగ్ టు గాడ్. నెలంతా ఘోర పోరాటం చేయాలి నువ్వు. క్రైస్తవులు అందుకే ఇక్కడ తాత ముత్తాతల నుంచి దేవుడు ఇదే ప్రాబ్లం చెప్తున్నాడు వీళ్ళకి. వీళ్ళంతా అబ్రహాం సంతానమే. ఎక్కడొచ్చింది వీళ్ళకి దేవుడికి తేడా? క్యాష్ దగ్గర ఇవ్వడంలో వచ్చింది. ఆయన బ్లెస్ చేయగలడా? చేయగలడు. క్రిస్టియన్స్ లెర్న్ దిస్. ఇది నేర్చుకున్న క్రైస్తవులు ఎవరైతే ఈరోజు ఇది నేర్చుకున్నారో, ఎవరైతే ఈ రోజు నుంచి నేను సమృద్ధిగా ధారాళంగా, నేను తగిన దానికంటే తక్కువ ఎక్కువ వేస్తాను అనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థిస్తాను నేను.
టుడే గాడ్ విల్ బ్లెస్ యూ ట్రెమెండస్లీ. ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఇట్ విల్ చేంజ్. నీ వ్యాపారాలు మారిపోతాయి. అన్ని జనులు కూడా నిర్ణయించుకోండి ఈరోజు. అన్ని జనులు, ఇఫ్ యు ఆర్ ఎ జెంటైల్, ఇఫ్ యు ఆర్ ఇంకా బ్యాప్టిజం తీసుకొని అన్ని జనులు ఉన్నారా, మేక్ ఎ డెసిషన్. నన్ను బ్లెస్ చేయి గాడ్, ఐ విల్ గివ్ యూ. మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. బ్లెస్ మీ గాడ్, ఐ విల్ గివ్ యూ. వెన్ యూ హ్యావ్ దిస్ ఫెయిత్, ఇచ్చి శోధించి చూడండి. అప్పులోకి వెళ్ళిపోయినా అలాగే ఇవ్వండి. చూడండి, కొంతకాలం తర్వాత దరిద్రం అంటే ఏంటో మర్చిపోతావు నువ్వు. హల్లెలూయా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అంటే ఏంటో, అప్పు అంటే ఏంటో, యూ విల్ ఫర్గెట్ ఇట్ కంప్లీట్లీ. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు ఈ సమాజంలో, సంఘంలో వీళ్ళందరూ ఈ వాక్యం విన్నారయ్యా. అవును, నీవు ఆశీర్వదించగల దేవుడవు. ఈరోజు వీళ్ళందరూ ఈ రోజు నుంచి ప్రతి నెల పోరాటం చేసి మేము దేవునికి ఇస్తాము అని నిర్ణయించుకొని చుంటుండగా, అవును, ఈరోజు వారి విషయమై ఆకాశ వాకిట్లు విప్పండియా. అవును, పశువులను, అవును, వారి ఉద్యోగాలను, వారి యొక్క తొట్లను, గ్యాస్ స్టవ్లను, ఇంటిలను అన్నిటిని ఆశీర్వదించండి. ఎడ్యుకేషన్, ఎవ్రీ ఏరియా, ప్రతి అంశములో వారిని ఆశీర్వదించండి అయ్యా. అవును, నీ బిడ్డలు అత్యున్నతమైన స్థానంలో ఉండాలని నువ్వు కోరుకునే దేవుడవు. నీ బిడ్డలు గొప్ప స్థలములు కొట్టుకొని, గొప్ప గృహాలు కట్టుకొని వాళ్ళు ఉండాలని కోరుకునే దేవుడవయ్యా. ఇదిగో వాళ్ళందరూ మేము తగిన దానికంటే తక్కువ ఇవ్వము, ఎక్కువిస్తాము అని వారు నిర్ణయించుకుంటున్నప్పుడు నీవు వాళ్ళని గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, బ్లెస్ దెమ్ గ్లోరియస్లీ. అత్యధికముగా వారిని ఆశీర్వదించండి. ఇంత గొప్ప దేవుడు అని అన్ని జనులందరూ చూసి ఆశ్చర్యపోవున్నట్లు వారిని ఆశీర్వదించండి. హల్లెలూయా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ కుడ్ సీ చేంజెస్. అనేకులు గృహాలు కనపడుతున్నాయి నాకు, హౌసెస్. మైటీ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, చూసారా, మీరు నిర్ణయించుకున్నప్పుడే దేవుడు అలా బ్లెస్ చేసేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ సీస్ యువర్ హార్ట్. నీ హృదయము నీవు నిర్ణయించుకున్నప్పుడే దేవుడు మారు మనసు. గాడ్ ఈస్ చేంజింగ్ హిస్ హార్ట్, లార్డ్ జీసస్. అవును, ఈ ఆవరణములో ఏ ఒక్కరు దరిద్రములో ఉండకూడదు. ఈరోజు వాక్యం విన్న వాళ్ళలో అన్ని జనులైనా మొదటిసారి వచ్చిన ఈ నిర్ణయం తీసుకున్న వారిని ఈ రోజు నుంచి ఆశీర్వదించండి. వాళ్ళ వ్యాపారం అయితే కస్టమర్లను తీసుకొని రండి. ఎస్ లార్డ్, బ్రింగ్ దెమ్ కస్టమర్స్. వారికి ప్రమోషన్లు దయచేయండి. అద్భుత రీతిగా వారికి ఐశ్వర్యము దయచేయండి. మిరక్యులస్లీ బ్లెస్ దెమ్ ఫైనాన్షియల్లీ ఇన్ ఎవ్రీ ఏరియా. అన్ని రంగాల్లో వీరందరినీ ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్వస్థత కావాల్సిన వాళ్ళు మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్యా, నీవు అద్భుతములు చేయ దేవుడవు. అద్భుత రీతిగా నీ ప్రజలను ఆశీర్వదించు దేవుడవు. అవును, ఎవరైతే ఇంకా మరణకరమైన రోగాలతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, సహోదరి వలె ఆపరేషన్ చేయలేక నొప్పులతో, మరణకరమైన రోగాలతో, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, ఎస్ లార్డ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, లివర్ పాడైపోయి, బ్లడ్ షుగర్ ఎక్కువైపోయి, కాళ్ళు కుళ్ళిపోయి, ఇదిగో హార్ట్ ప్రాబ్లం అయ్యి, యూట్రస్ ప్రాబ్లం అయ్యి, ఇదిగో ప్రభా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, నజరేయుడైన యేసయ్యా, ఇప్పుడే ఆ మరణకరమైన రోగములను వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command all death diseases to be uprooted in the mighty name of Jesus Christ of Nazareth. In the almighty name of Jesus Christ of Nazareth. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ఇప్పుడే ప్రతి మరణకరమైన రోగమును బంధిస్తున్నానయ్యా. ఈ సంఘములో ఇదిగో ప్రభువా, నీ ఆయుష్ నిలవక ముందే, నీవు ఇచ్చిన దీర్ఘాయుష్ రాకముందే ఆ మరణకరమైన రోగమును తీసివేయండి. కొంతమంది నొప్పులతో బాధపడి వేదనతో ఉన్నారయ్యా, ఆ నొప్పులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బ్యాక్ పెయిన్స్, స్పైన్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు బ్యాక్ మీద పెట్టుకోండి. వెనకాల బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇప్పుడే చూడండి, యూ విల్ సీ గ్రేట్ రిలీఫ్ టుడే. ఎవ్రీ బ్యాక్ పెయిన్, నా చెయ్యాల వెనక్కి అంటాను, మీ వెనకాల పెయిన్ రిలీజ్ అయిపోతుంది. నజరేయుడైన సర్వశక్తి కలిసినప్పుడు ఇప్పుడే వెన్నునొప్పిని బయట రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒళ్ళు నొప్పులో రెండు చేతులు తల మీద పెట్టుకోండి. ప్రతి ఒంటిలో ఉండే నొప్పిని బయట రమ్మని ఆజ్ఞాపిస్తాను. ఎవ్రీ బాడీ పెయిన్స్ ఫ్రమ్ హెడ్ టు టో కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఎస్, నరముల బలహీనత, నర్వస్ వీక్నెస్, ఎస్, పక్షవాయువుతో బాధపడేవాళ్ళు, కణుతులు ఉండేవాళ్ళు, గెడ్డలు ఉండేవాళ్ళు, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. పుట్టుకతో వికలాంగులను ముట్టి స్వస్థపరచండి అయ్యా. పుట్టుకతో మూగ చెవుడు వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవ్రీ డెఫ్ అండ్ డమ్ స్పిరిట్ కమ్ అవుట్. ఫిజికల్లీ, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రతి గెడ్డలను, కణుతులను ముట్టి స్వస్థపరచండి. కొత్త గుండె దయచేయండి, కొత్త కిడ్నీలు, కొత్త ఊపిరితిత్తులు, కొత్త లివర్, కొత్త పేగులు, ఎస్ లార్డ్, న్యూ డైజెస్టివ్ సిస్టమ్, కొత్త ఎముకలు, కొత్త జాయింట్లు, ఎస్ లార్డ్, కొత్త ఊపిరితిత్తులు, కొత్త గొంతుకు, గివ్ దెమ్ న్యూ స్కిన్, ఎస్ లార్డ్, బ్లెస్ దెమ్, న్యూ హెయిర్, పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, హీల్ ద పీపుల్ రైట్ నౌ. దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ద గ్రేట్ గాడ్ ఈస్ డూయింగ్ గ్రేట్ మిరకల్స్ టుడే. హల్లెలూయా.
చాలా నొప్పితో బాధపడేవారు నొప్పులు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. అధిక భరించలేని, నాకు సహోదరు చెప్పింది, భరించలేని చనిపోవాలనుకునే నొప్పుల్లోంచి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. లార్డ్ జీసస్ టచ్ అండ్ రిలీజ్ దెమ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. లార్డ్ జీసస్ టచ్ దెమ్ అండ్ రిలీజ్ దెమ్. ఇప్పుడే వారిని తాకి వారిని విడిపించండి అయ్యా. ప్రతి రోగమును, ప్రతి బాధను, మరణ వేదన నుంచి ఇప్పుడే వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ జీసస్ రిడీమ్ దెమ్, రిడీమ్ దెమ్ రైట్ నౌ, రిడీమ్ దెమ్. నీ బిడ్డలను పరిపూర్ణముగా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ జీసస్ అప్పుల్లో కూరుకుపోయిన వారిని ఈరోజు వర్తమాన ప్రకారము బహుగా ఆశీర్వదించండి. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్ అబండెంట్లీ ఫ్రమ్ టుడే. ఇది మొదలుకొని యెహోవా బహుగా ఆశీర్వదిస్తాడు అన్నట్లు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో వారికి సమృద్ధిని దయచేయండి. హీల్ దేర్ బాడీస్. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. చెప్పుకోలేని రోగములు, పైల్స్ రోగమును ముట్టి స్వస్థపరచండి. లార్డ్ జీసస్ ట్యూమర్స్, ఎవ్రీ సార్ట్ ఆఫ్ హెమరాయిడ్స్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. పుట్టుకతో ఉండే సమస్యలు, మైగ్రెయిన్, సైనస్, కాఫ్, కోల్డ్, చిన్న జలుబు, పెద్ద జబ్బు, ఎవ్రీ డిసీజ్ బి అప్రూటెడ్. ఆపరేషన్లను క్యాన్సిల్ చేయండి. ఆపరేషన్లో ఉన్న వాళ్ళు చేయి పైకి ఎత్తని ఆపరేషన్ చేస్తామన్న వాళ్ళు, లార్డ్ జీసస్ హీల్ దట్ బాడీ, హీల్ దట్ బాడీ, heal that body. Yes, heal that body. Cancel that surgery. Heal that body in Jesus mighty name. నూతన శరీరములు, నూతన స్వస్థతను వారికి దయచేయండి అయ్యా. ఏ గర్భమైతే ఇంకా కనలేదో యెహోవా రాఫా ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చండి, కనే గర్భముగా మార్చండి. అవును, ఎన్ని సంవత్సరములైనా అద్భుత రీతిగా కనేటట్టు చేయగల దేవుడవు. కనే గర్భముగా ఆ గర్భాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. నాజరేయుడైన ఇంకెవరికి వివాహము జరగలేదో కొత్త ద్వారము తెరిచి వివాహములు జరిగించమని ప్రార్థన చేస్తాం. లార్డ్ జీసస్ ఓపెన్ న్యూ డోర్స్ అండ్ హెల్ప్ దెమ్ టు గెట్ మ్యారీడ్. నూతన ద్వారములు తెరిచి ఇదిగో ప్రభువా వివాహములు జరిగేటట్టు వారికి దయచేయండి, గృహాలు దయచేయండి. అన్ని రంగముల్లో నీ బిడ్డలను ఆశీర్వదించమని ఇదిగో నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.